ప్రైజ్ ద లార్డ్. మహాగణుడు మహోన్నతుడైన మన యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 66వ కీర్తన 16-17 చరణములు. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొర్రపెట్టిదిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. ఆమేన్. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయమును హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయమును హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీలచేయుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీలచేయుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? ప్రన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధ స్థలములలో నివసించు మా యేసయ్య, మమ్మల్ని పరిశుద్ధపరచడం కోసం పాపులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి మా మధ్య నివసిస్తున్న మా యేసయ్య, నీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. నీ యందు వినయము గలవారిని తగిన సమయమందు హెచ్చించే దేవా, నీవు ఆడుకునే పాత్రగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన మనసు గలవారికి సమృద్ధిగా నీ కృపను దయచేసే దేవా, మేమందరము కూడా ప్రభు నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శోధింపబడి వారికి మార్గము చూపించి తప్పించే దేవా, ఎవరైతే సాతాను బంధకాల చేత అనేక శోధనల చేత శోధించబడుతున్నారో వారందరినీ కూడా తప్పించి ప్రభు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల స్తుతి ఆరాధనలు వినబడుతున్న ప్రతి గృహాన్ని, మీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేర్చుకుని దీవించి ఆశీర్వదించి మీ కృపలో కాపాడి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో మీరు సెలవిచ్చినట్లు, నా నామము ఉచ్చరించడం వలన వారిని ఆశీర్వదించదనని సెలవిచ్చిన యేసయ్య, ప్రభు ఏ అర్హత లేనప్పటికీ, పాపులమైనప్పటికీ నీ కృప చేత మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడిన దేవా, క్రీస్తు రక్తంలో ముద్రించుకున్న దేవా, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము కలిగి శక్తి కలిగినటువంటి నామమును మేము ఉచ్చరిస్తూ ఉండగా మీరే మా జీవితాల్లో అద్భుతములు చేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.